భారతీయ జనతా పార్టీ తాము దేశంలో ఎలాగైనా గెలవాలి అనేటువంటి దురుద్దేశంతో, అంటే ఎలాగైనా గెలవాలంటే న్యాయబద్ధంగా కాదు, అన్యాయంగా గెలవాలనేటువంటి ఉద్దేశంతో ఎలక్షన్ కమిషన్తో కుమ్మక్కయ్యి ఎస్ఐఆర్ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ పేరుతో భారతీయ జనతా పార్టీకి వ్యతిరేకంగా ఓటు వేసేటువంటి వాళ్ళ యొక్క ఓట్లను తొలగించాలనేటువంటి ప్రక్రియను ఈ దేశంలో మొదలుపెట్టడం జరిగింది. ఇందులో భాగంగా మహారాష్ట్రలో లక్షల ఓట్లు తొలగించడం జరిగింది. కర్ణాటకలో కొన్ని లక్షల ఓట్లను తొలగించడం జరిగింది. బీహార్లో కొన్ని లక్షల ఓట్లను తొలగించడం జరిగింది. వెస్ట్ బెంగాల్లో కూడా అదేవిధంగా ఓట్లను తొలగించడం జరిగింది. తద్వారా భారతీయ జనతా పార్టీకి వ్యతిరేకంగా ఓటు వేసేవాళ్ళు తగ్గిపోతారు, నేను గెలవచ్చు అని చెప్పి వీళ్ళు గెలుస్తూ పోవడం జరుగుతూ ఉంది. అదే ప్రక్రియ ఈ దేశంలో ఈ నెల నుండి 16 రాష్ట్రాల్లో మొదలు కావడం జరుగుతూ ఉంది. మన రాష్ట్రంలో కూడా ఈ నెల 14 నుండి ఎస్ఐఆర్ ప్రక్రియను కేంద్ర ఎన్నికల సంఘం ప్రారంభిస్తూ ఉంది. ప్రజలందరూ కూడా ఈ యొక్క ఎస్ఐఆర్ ప్రక్రియను సులువుగా తీసుకోకండి. మన ఓటు హక్కు మనం కోల్పోతే మనం భారతీయులుగా చెప్పుకోవడానికి ఉండదు. ఓటు హక్కు అనేది మనం దేశ పౌరులుగా గుర్తించేటువంటి ప్రధానమైనటువంటి ఒక ఐడెంటిఫికేషన్. మన ఇండ్ల వద్దకు బిఎల్ఓలు రాబోతున్నారు. వాళ్ళు ఒక అప్లికేషన్ తీసుకొస్తారు. ఆ అప్లికేషన్ ఫిలప్ చేసి ఆ అప్లికేషన్తో పాటు మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ ప్రూఫ్, మీ యొక్క అడ్రస్ ప్రూఫ్ ఇవ్వాల్సి ఉంటుంది. అదేవిధంగా తమ యొక్క తల్లిదండ్రుల యొక్క ఓటర్ కార్డు కూడా ఇవ్వవలసి వస్తుంది. ఈ మూడిట్లో మీరు ఏది ఇవ్వకపోయినా కూడా ఆ యొక్క సాకుతో భారతీయ జనతా పార్టీకి వ్యతిరేకంగా వేసేటువంటి వాళ్ళ ఈ ఒక్క ఓట్లను తీయడం జరుగుతుంది. మరి ఈ రాష్ట్రంలో బీజేపీ అంటే అందరికీ తెలుసు అనుకుంటా. బి అంటే బాబు, జే అంటే జగన్, పి అంటే పవన్. బీజేపీ పార్టీ. ఈ పార్టీకి అనుకూలంగా ఓటు వేసేటువంటి వాళ్ళ యొక్క ఓట్లు పదిలంగా ఉంటాయి, ఎవరు తీసేరు. వ్యతిరేకంగా ఓటు వేసే వాళ్ళ ఓట్లయితే తొలగించబడతాయి. తస్మాత్ జాగ్రత్త. కాంగ్రెస్ పార్టీ బిఎల్ఏలను నియమించబడుతుంది. మా పార్టీకి కూడా బూత్ లెవెల్ ఏజెంట్లు ఉంటారు. ఎవరి ఓటైనా తీసేస్తున్నారు అని అనుమానం వస్తే దయచేసి కదిరి నియోజకవర్గ ప్రజలు కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి బిఏలను సంప్రదించండి. మీ యొక్క ఓటు తొలగించకుండా కాంగ్రెస్ పార్టీ మీకోసం పోరాడుతుంది. మీ ఓటును తీయకుండా పదిలంగా ఉంచేటట్టు పోరాటం భారతీయ జనతా పార్టీకి కొమ్ము కాస్తున్నటువంటి కేంద్ర ఎన్నికల సంఘం భారతీయ జనతా పార్టీకి వ్యతిరేకంగా ఓటు వేసేటువంటి వాళ్ళ యొక్క ఓట్లు దాదాపు 30% ఓట్లను తీయాలనేటువంటి దురుద్దేశంతో ఉంది. తస్మాత్ జాగ్రత్త. ఓటు పోతే ఇంకా అంతకు మించి
దురదృష్టము, దుర్మార్గము అనేటువంటిది ఉండదు. కాబట్టి ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండి తమ యొక్క ఓటుని పోగొట్టుకోకుండా, తమ యొక్క ఓటు కేంద్ర ఎన్నికల సంఘం తీసివేయకుండా జాగ్రత్తగా మీ ఓటు పోకుండా చూసుకోవాలని చెప్పి కాంగ్రెస్ పార్టీగా మిమ్మల్ని అందరినీ సవినయంగా కోరుకుంటున్నాం.